హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ మై ఛానల్ ఎస్జే బ్లాగ్స్. అయితే ఇదే నేను చేసి చెరువు మేత కట్టేసి రొయ్యి మేత కొట్టాలి. దీంట్లో తర్వాత పక్కలు కూడా 7 ఎకరాలు కూడా చూసుకోవాలి. అలాగే ఇవన్నీ తవ్వునట్టు ఈ తవుడు కట్టలు 10 కట్టలేసి మొత్తం ఈ సంచుల్లోకి మొత్తం ఎత్తేసి సమానంగా అన్ని సంచుల్లోకి ఎత్తేసి బోట్ అయితే లోడ్ చేసుకోవడం, బోట్ లోడ్ చేసి ఇంకా మేత కట్టేసుకోవడం, తర్వాత రొయ్యి మేత కొట్టేయడం. అదే రకంగా రెండో చెరువు కూడా చూసుకోవాలి. 7 ఎకరాలు కూడా మొత్తం 17 ఎకరాలు. ఇదేంటి, ఇది లోడ్ చేసిన తర్వాత మేత కొట్టి వీడియో కూడా పెడతాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను పని అయితే మొదలు పెట్టేస్తాను. బోట్ అయితే లోడ్ చేస్తాను. ఇంకా ఫుల్ అయితే అయిపోయింది. ఇంక లైన్ మేత లైన్ అంతా కట్టుకుంటా వెళ్ళిపోవడం. సన్సెట్ అయితే బాగుంది ఈరోజు. ఇంక ఈ బోర్డు గంటుకుంటే లైన్ మొత్తం ఆ చివరి వరకు మేతలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే వీడియో తీయడానికి అవదో సెల్ పట్టుకోండి, అందుకని ఆ వీడియో అయితే తీయలేను. ఇంకా తర్వాత వన మేత అయితే కొట్టుకోవాలి. ఈ పక్కకు వచ్చి ఇది షెడ్లోకి వచ్చి ఇదే నేను ఉండే షెడ్. ఇదేంటి మొత్తం కట్టేసాను. చివరి వరకు మేత సంచులు మొత్తం ఎల్లకల్లా కడతాను చెరువులో. కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియని కోసం చెప్తున్నాను. అలా మొత్తం చెరువు అంతా చివరి నుంచి కట్టుకుంటూ వచ్చేసి ఈ చివరికి వచ్చేసరికి సరిపోవాలి సంచులు. ఇప్పుడు ఈ ఫ్యాన్ సెట్లు ఆపేసి ఈ చుట్టూరు రొయ్యి మేత కొట్టుకు రావాలి. ఇందులో రొయ్యి కూడా వేసారు. రెండు మిక్సింగ్ అనమాట. చెరువు రొయ్యి మొత్తం కలిపి ఇంకా వేసుకురావడం మేతాక.